విష్ణుప్రియ. ప్రోటోకాల్ ఉల్లంఘనపై మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసిన చైర్మన్ గిరిబాబు తనను పదే పదే అవమానిస్తున్నారంటూ కమిషనర్పై ఆగ్రహం. చైర్మన్ ఆఫీస్ ఆమడ దూరంలో ఉన్న పవర్ బోరు శంకుస్థాపనకు కనీసం తెలియపరచకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రథమ పౌరుడికి ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటి అని అన్నారు. ఓ చైర్మన్ గా నాకున్న అధికారం ఉపయోగించి ప్రజలకు తెలియజేసేటట్టు నిరసన తెలియజేస్తున్నానని అన్నారు. మీరందరూ ఓకే అంటే నేను టేబుల్ దగ్గర వెళ్ళిపోతాను. ప్లీజ్ అధ్యక్ష, అది అధ్యక్ష సమావేశం ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగి కమిషనర్ గారు అక్కడ అధికారులు అధిగమించి సమావేశాన్ని వాయిదా వేశారు. రెస్పెక్ట్ ఇవ్వడం కాదు సార్, అక్కడ రిగ్ వచ్చిందని ఆ వార్డు ప్రజలు పిలిస్తే మేము వచ్చాము. కమిషనర్ గారు కూడా నేను అందరికీ నమస్కారం. ఈరోజు పలాస కాశీబుక్ పురపాలక సంఘంలో సాధారణ సమావేశానికి సంబంధించి మంచినీటి విషయము, అలాగే కొన్ని అత్యవసర పనులు, టెండర్ల ఆమోదం గురించి ఎజెండాలో వచ్చాయి. అయితే పవర్ బోర్లకు సంబంధించిన విషయం చర్చ జరుగుతుంది. పవర్ బోర్లు అవసరం, ప్రజలకు అందుబాటులో తేడా. కానీ ఇప్పుడున్న అధికార యంత్రాంగం, ముఖ్యంగా కమిషనర్ గారు, చైర్మన్ ఆఫీస్ పక్కనే ఒక పవర్ బోరు శంకుస్థాపనకి ప్రోటోకాల్ ఉల్లంఘన చేసి చైర్మన్కి ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ ప్రజలతో, అక్కడ తెలుగుదేశం కౌన్సిలర్తో శంకుస్థాపన చేసుకున్నాను. దానికి చైర్మన్గా నేను ఈవేళ నామినేషన్ పద్ధతిలో ఆ పవర్ బోర్కి ఇంకా అనుమతులు ఇవ్వడానికి కౌన్సిల్ ఎజెండాలో వచ్చింది. దీనిపై మరి మేము ఇక్కడున్న కౌన్సిల్ హెడ్గా నేనేం చేయాలి? ప్రభుత్వం తెలుగుదేశం ఉంది. తెలుగుదేశం నాయకుల దగ్గరికి వెళ్ళి ఇక్కడున్న అధికారులు పాలకవర్గం హెడ్ అయిన నన్ను అవమానం చేసేటప్పుడు నేను నాకున్న అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు తెలియజేసేటట్టు ఈ నిరసన తెలియజేశారు. ఈరోజు సమావేశం వాయిదా వేయడానికి జిల్లా అధికారులకు కానీ ప్రోటోకాల్ ఉల్లంఘన చేసినందున జిల్లా అధికారులు కూడా ఇక్కడ దృష్టి పెట్టి ఇలాంటివి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక గ్రేడ్ 2 మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్కి తెలియకుండా పనులు, బిల్స్ ఇవి ఎంతవరకు సమంజసం? మున్సిపల్ చైర్మన్ దృష్టిలో లేకుండా ఓవర్టేక్ చేసి బుల్డోజ్ చేసుకుని వెళ్తున్నప్పుడు మరి ప్రజాస్వామ్యం ఏమైనట్టు? మేము ఎందుకు ఈ మీటింగ్లు పెట్టాలి? ఈ 31 మంది వార్డు కౌన్సిలర్స్కి మేము ఎందుకు ఇన్వైట్ చేయాలి? సమావేశాలు చర్చను జరపడానికి అధికారులకు ఎందుకు ఇన్వైట్ చేయాలి? మరి వాళ్ళే పరిపాలన చేసుకుంటే సరిపోతుంది. ఇది కమిషనర్ చేసిన తప్పు కాబట్టి కమిషనర్కి నేను వివరణ అడగలేదు. కానీ మీటింగ్లో ఉన్నారు కాబట్టి ప్రజలకందరికి తెలియజేయడానికి ఈ సమావేశాన్ని ప్రోటోకాల్ ఉల్లంఘన చేసి చైర్మన్కి పవర్ బోరు ఓపెనింగ్ దగ్గర కమిషనర్ ఉంటూ చైర్మన్కి తెలియజేయలేదు కాబట్టి ఒక హెచ్చరిక చేస్తూ ఈ సమావేశాన్ని వాయిదా వేశాం.